ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: రాక్షసులు ధర్మం తప్పారని తెలుసుకున్న దేవతల ఆనందం, బ్రహ్మ విష్ణు దేవతల కైలాస ప్రయాణం, హైలైట్ కైలాసంలో శివునికి బ్రహ్మాది దేవతల మహాప్రార్థన, త్రిపురాసులను వినాశనం కాలాన్ని శివుడికి వివరించుట, రాక్షస వధ కోసం మహాదేవుని వేడుకలు, దేవతలు మరణం ఆలకించి అభయమిచ్చిన కరుణామయుడు, త్రిపురాసుల సంహారానికి యుద్ధ సన్నాహాలు ప్రారంభం, శివుని కరుణను, దేవతల భక్తిని చాటే ఈ అద్భుత ఘట్టాన్ని మీరు తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో బ్రహ్మ విష్ణువాది దేవతలు శివుని ప్రార్థించుట, త్రిపురాసులను సంహరించమని వేడుకొనుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మగారు నారదునితో ఈ విధంగా అంటున్నాడట: నారద, సనత్కుమారుడు వ్యాసుడికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మాయాయతి చేసిన బోధనల వలన త్రిపురాసులు శివాచరణను వదిలిపెట్టివేశారు, శ్రీధర్మాలను నశింపజేశారు, ధర్మాచురులై దురాచారులై ప్రవర్తిస్తున్నారు అని నేను కృతార్థుడనయ్యానని తెలిచాడు విష్ణుమూర్తి. దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. సమాధి నిష్ఠ ఎందున్న హరుని చూసి నమస్కరించి ఈ విధంగా స్తోత్రం చేశారు: సర్వాత్మకుడైన ఓ శంకర, నీకు నమస్కారం. సర్వార్థహర శంకర, రుద్ర, నీలకంఠ, చిద్రూప, ఓ ప్రచేతన, నీకు నమస్కారం. ఎల్లప్పుడూ మాకు నువ్వే గతివి కదా. మా యొక్క సమస్త ఆపదలను నివారించేవాడువు నువ్వే కదా. నువ్వు సమస్తమునకు ఆత్మస్వరూపుడివి కదా. మాకందరికీ పూజనీయుడివి కదా. మాయాధిష్టాన దేవతవు కదా. సృష్టికర్తవు, జగత్ప్రభువే, జగత్కర్తవి, సృష్టి స్థితి లయ కర్తవి నీవే కదా. త్రిగుణముల చేత త్రిమూర్తుల స్వరూపాలను నువ్వే ధరించి ఉన్నావు కదా. జగత్తుకి కారణమైన వాడివి నువ్వే, సర్వాధీపుడివి నువ్వే, అవ్యయుడివి నువ్వే, వరదుడివి నువ్వే, వాగ్మయాతీతుడివి నువ్వే, వాచ్యుడవు నువ్వే, వాచ్యవాచకములు లేనివాడివి నువ్వే, ముక్తిప్రదుడివి నువ్వే, ఈశానుడివి నువ్వే, యోగుల చేత ధ్యానింపబడుచున్నవాడువు నువ్వే, యోగుల యొక్క హృదయ పుండరీకముల యందు నివసించేవాడివి కూడా నువ్వే కదా. పరబ్రహ్మస్వరూపుడి, ఏదో రాశివి అని వేదములు చెబుతున్నాయి కదా. సత్పురుషులు ఆ మాటే అంటున్నారు కదా. నువ్వు తత్వస్వరూపుడివి, తేజో రాశివి, పరాత్పరుడివి, పరమాత్మవి, నువ్వే ఈశ్వరుడివి, సర్వాత్ముడివి, త్రిలోకాధిపతివి ఓ అని ప్రపంచమంతా చాటి చెబుతూ ఉన్నది కదా. చూసేది, చూడబడేది, చేసేది, చెయ్యబడేది, వినేది, వినబడేది సమస్తము నువ్వే కదా. ఓ జగద్గురు, నువ్వు అణువులలోనూ పరమాణువులలోనూ మహత్తులలోనూ మహత్రుడివి కదా. అంతటా నిండిన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, ముఖము, చెవులు, ముక్కు కలిగి ఉన్న నీకు నమస్కారం. నువ్వు సర్వజ్ఞుడివి, సర్వవ్యాపవి, సర్వేశ్వరుడివి, అనావృతుడివి, విశ్వేశ్వరుడివి, విరూపాక్షుడివి, పార్వతీనాథుడివి, సత్యస్వరూపుడివి, శివుడివి కదా. అత్యంత ఉత్తముడివి కదా. కోటి సూర్యుల ప్రకాశ స్వరూపుడమైన నీకు అనేక నమస్కారములు. విశ్వేశ్వరుడివి, ఆద్యాంతరహితుడివి, 36 గుణములతో కూడిన సంపన్నుడివి, సర్వ ప్రవర్తకుడివి అయిన నీకు నమస్కారం. సమస్తమనందు నివసించేవాడివే నువ్వే, సమస్త లోకాలకి కర్తవే నువ్వే, కర్మవి నువ్వే. దేవాసుల, భూసురులు మొదలైన వారంతా కూడా నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. స్థావర జంగములన్నీ నీ స్వరూపాలే అని విన్నాము. ఓ దేవప్రియుడా, మమ్మల్ని ఈ త్రిపురాసుల భార్య నుండి తప్పించి రక్షించు. వాళ్ళంతా ఇప్పుడు నీ మాయామోహంలో మునిగి ఉన్నారు. వారిని సంహరించి మమ్మల్ని రక్షించు. విష్ణువు పన్నిన ఆలోచనల వలన ఆ సురంధుల ధర్మము నుండి జారిపోయారు. వారంతా బౌద్ధ ధర్మాలను ఆచరిస్తూ స్వధర్మాలను విడిచిపెట్టి సమస్త పనులను విడిచిపెట్టి వేశారు. ఓ భక్తవత్సల, కరుణాకర, మమ్మల్ని రక్షించు. మా అదృష్టం చేత వారంతా పరధర్మ పరాయణులైనారు. శరణాగతమై మిమ్మల్ని ఆశ్రయించాము, మమ్మల్ని రక్షించమని పదే పదే బ్రహ్మ విష్ణువు దేవతలు ప్రార్థించారట. శంకరుడు వృషభవాహనమెక్కి దేవతల దగ్గరకు వచ్చాడు. వృషభునిపై నుండి దిగి శ్రీ మహావిష్ణువును కౌగిలించుకున్నాడు. సమస్త దేవతను తన యొక్క కృపాదృష్టితో చూసి, ఓ దేవతలారా, జరిగినదంతా తెలుసుకున్నాను. విష్ణుమాయ యొక్క ప్రేరణ చేత ధీమంతుడైన నారదుని బుద్ధి చాతుర్యంతో ఆ దానవులు ఇంతటి అవేకులయ్యారు. ఇప్పుడు వాళ్ళని జయించడం చాలా సులభం. దేవతల పని కోసం వాళ్ళని నిన్ను తప్పక సంహరిస్తాను. వారు చేస్తున్న అధర్మముల వలననే వారి పురాలు నశిస్తాయి. ఆ దానవులు దృఢచిత్తులే కాక నా భక్తులు కూడా. మోసంతో వాళ్ళు ధర్మాలను నశింపజేసి వారిని ఏ విధంగా సంహరిస్తానా అని ఆలోచిస్తున్నాను.
నాకు మీరు చేసినది న్యాయంగానే అనిపిస్తోంది. దేవతలకు నిలువ నీడలేదన్న కారణంతో వాళ్ళని సంహరించవచ్చు. వ్రతనిష్ఠులైన రాక్షసులందరినీ తన మాయతో ముంచెత్తివేశాడు. ఆ కారణంగా దైత్యులకు నా పట్ల భక్తి లేకుండా పోయింది. అయినా వాడు సహజంగానే నా భక్తులు అని అన్నాడు. అప్పుడు విష్ణువాది దేవతలు మునులు శంకరుని మాటలు విని విమనస్కులైనారు. అది చూసి బ్రహ్మ శంకరునితో, ఓ శంకర, నువ్వు యోగవేత్తవు కనుక నీకు ఏ విధమైన పాపాలు అంటవు. నువ్వు పరమేశ్వరుడివి, పరబ్రహ్మవి. నువ్వు ఎల్లప్పుడూ దేవతలను ఋషులను రక్షిస్తూ ఉంటావు కదా. ఈ ప్రేరణ చేతనే దానవులందరూ మోహంలో మునిగిపోయారు. వారి వారి ధర్మాలను అర్చనాధికారాలను విడిచిపెట్టి వేశారు కదా. అయినా వాళ్ళంతా నీ ప్రభావంతోనే చంపబడడం లేదు. ఓ మహాదేవ, నువ్వు సాధువులను రక్షించడం కోసం స్వేచ్ఛాపరాయణుడైన దానవులను సంహరించారు. ధర్మరక్షణ కోసం హింస చేసిన ప్రభువుకు ఏ విధమైన పాపాలు అంటవు. బ్రాహ్మణులను సాధువులను వారికి గల కష్టాలకు తొలగించి రక్షించడం అనేది ప్రభువు యొక్క మొదటి కర్తవ్యం. ఈ విధంగా చేసిన ప్రభువులు ఇహవర సౌఖ్యాలను అనుభవిస్తారు. నువ్వు సకల లోక ప్రభుడివి కదా, కనుక నువ్వు అందరినీ రక్షించాలి. సకల యజ్ఞాలు, విష్ణువు, దేవతలు, నేను అందరము నీ వాళ్ళమే. సకల దేవతలకు నువ్వు సామ్రాట్టివి, మేమంతా నీ పరివారమే. నీకు మహావిష్ణువు యువరాజు కదా, నేను పురోహితుడిని కదా. నీ రాజకార్యాలను చక్కబెట్టే మంత్రి శుక్రుడు కదా. మిగిలిన దేవతలంతా నీ శాసనానుసారంగా ప్రవర్తించే సైనికులే కదా. వీరంతా ఈ విధంగా వారి వారి పనులు నిర్వహిస్తూ ఉంటారు కదా. ఇది మాటికి సత్యమే కదా అని అన్నాడు బ్రహ్మగారు. శంకరుడు బ్రహ్మదేవుని మాటలు విని, ఓ బ్రహ్మదేవా, నన్ను నువ్వు దేవతల సామ్రాట్టువి అని అంటున్నావు. నా దగ్గర వాణిని సంహరించడానికి ఏ విధమైన పరికారములు లేవు. నాకు జయాన్ని కలిగించే ధనుర్బాణములు లేవు. మరి నేను దేన్ని ఆశ్రయించి బాణప్రయోగం చేస్తాను? ప్రబలమైన ఆ రాక్షసులను నేను ఏ విధంగా జయించగలను అని అన్నాడు శంకరుడు. అప్పుడు బ్రహ్మ విష్ణువాది దేవతలంతా శంకరుని మాటలు విని ప్రహర్షితులై శిరస్సు వంచి, ఓ దేవ, మమ్మల్నందరి రథంగాను పరికారాలుగాను తయారు చేసుకుని యుద్ధం చెయ్యడానికి సంసిద్ధుడు కావాలి. మేమంతా నీ ఎదుట సిద్ధముగా ఉన్నాము అంటూ చేతులు జోడించి నమస్కరించి విన్నవించి నిలబడ్డారు. నారద, హరి ఓం తత్సతు. ఇంతటితో బ్రహ్మ విష్ణువాది దేవతలు శివుని ప్రార్థించుడా త్రిపురాసును సంహరించమని వేడుకొనుట అనే ఘట్టం సమాప్తి. రేపటి వీడియోలో విష్ణువు దేవతలకు శివ పంచాక్షరిని ఉపదేశించుట, ప్రసన్నుడైన హరుడు పంచాక్షరి మహిమను చెప్పుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.